నానో నాకు ఏ వ్యతిరేక కార్యాలు వస్తున్నాయో వాటన్నిటికీ ముగింపు చెప్పు. ఏంటి ముగింపు చెప్పు? ఎవరు? నువ్వు చెప్పకూడదు. ఎవరు చెప్పాలా? దేవుడు. ప్రభువా, అలానే ఏ క్రియల చేత నేను బాధింపబడ్డానో ఆ క్రియల స్పెసిఫైజ్డ్గా దావీదు గారు అరణ్య మార్గం గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఒంటరోడు అయిపోతారు. ప్రతిసారి ఆయన చుట్టూ జనాంగం ఉండేది, ఆయన చుట్టూ ఫాలోవర్స్ ఉండేవారు, ఫ్రెండ్స్ ఉండేవారు, చుట్టూ ఉన్నవాళ్ళు ఉండేవారు. వెళ్ళేవారు లోయల్లో కానీ, అరణ్యంలో కానీ, కొండల్లో కానీ, రాజమార్గంలో కానీ, అన్ని చోట్ల ఉండేవారు. ఈ సౌలు ఎప్పుడైతే తరుముతున్నాడని తెలిసిన తర్వాత ఈ దావీదుతో ఉన్న జనాంగం, దావీదుతో ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఏమైపోయారు? వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారిని కూడా అంతే. యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య విధానంలో కానీ, స్వస్థతలు చేసినప్పుడు కానీ, గొప్ప కార్యాల్లో ఉన్నప్పుడు కానీ జనాహం ఎలా ఉంటుంది? బహుజన సమూహం అని ఉంటుంది. చాలా ఎక్కువ మంది, అసలు శిష్యులు కూడా గెంటేసుకుని వెళ్ళిపోయేవారు. భోజనాలు చేస్తున్నప్పుడు కానీ 5 రొట్లు ఆ చేపలు బాధపడుతున్నారు. 12వ కీర్తన 8 వచనాలు ఉంటాయి. 2 వచనాలు ఒక మాట కింద తీసుకుని నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. గుర్తుపెట్టుకోండి, సింగిల్గా ఉన్నప్పుడు యూ హ్యావ్ టు, అంటే మీరు మీ అలారాన్ని మోగించండి దేవుడికి, ప్రభువా అని. దేవుడికి నీ యొక్క జీవితంలో సౌండ్ యువర్ అలారం టు ది గాడ్. దేవుడికి నీ యొక్క విలువలను బట్టి, నీ క్రియలను బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ ఆలోచనలు బట్టి, నీ మాటలను బట్టి, నీ వేదన బట్టి ఏం చెప్పంటున్నాను? ప్రభువా, ఇది ఈ లోకం నేను ఎందుకు ఇది రాసుకున్నానంటే, ఇప్పుడున్న క్రైస్తవులు అందరూ ఒంటరోళ్లే. ఈ లోకం అంతా ఒంటరిగానే ఉంది, ఒంటరిగానే పోరాడాలి, తప్పదు. హల్లెలూయా. గుంపుగా పోరాడే రోజులు యేసుక్రీస్తు వారికి లేవు, మనకు కూడా లేవు. ఇది మనం ఒప్పుకోవాల్సిన సత్యం. అంటే ఒంటరి పోరాటం అన్నది క్రైస్తవంలో ఉన్న వాడికి ఎందుకు తెలుస్తుందంటే, ప్రార్థన ఒంటరిగానే చేయాలి. హల్లెలూయా. వ్యక్తిగత ప్రార్థన చాలా ముఖ్యం. కీర్తనకారుడు ప్రతిదీ కూడా గుంపుగా ఏం చేయడు, అంతా కూడా వ్యక్తిగతంగానే దేవుడితో మాట్లాడతాడు. దేవుడితో మాట్లాడుతూ ఆయన ఆనందించే విధానాలను మనకి చెబుతూ ఉంటాడు. కన్నీటితో చుక్కలు వస్తూ, గుండెల్లో ఆనందపడుతూ చాలా కీర్తనలు రాశాడు దావీదు, చాలా కీర్తనలు. అలాంటి కీర్తన ఇది కూడా. 12వ కీర్తనలో మొదటి 2 వచనాలు చదువుదాం. యెహోవా నన్ను రక్షించుము. చూడండి, మొదలు పెట్టడం ఏమంటున్నాడు? ఆయన రక్షించు అంటున్నాడు. మొదలు పెట్టడంలోనే నన్ను అంటే ఏంటి? రక్షించు అన్నవారు రక్షించు అనే పదం ఎప్పుడు వస్తుంది? బాధలు ఉన్నప్పుడు వస్తుంది, ఆవేదనలు ఉన్నప్పుడు వస్తుంది. నీవు బాగా దారుణమైన పరిస్థితులకు దిగజారినప్పుడు రక్షించు అని వస్తుంది. ఇంట్లో శుభ్రంగా వేసి పడుకున్నప్పుడు నన్ను కాపాడని ఎవడని అంటాడా? గోతులో పడిపోయినప్పుడు, ఇబ్బందికరమైన క్షణాల్లో ఉన్నప్పుడు యెహోవా నన్ను రక్షించుము. భక్తి గలవారు లేకపోయారు అంటే భక్తి గలవారు లేకపోయారంటే ఏంటి? నేను ఒంటరిని, ఎందుకంటే నేను ఒక్కడే మిగిలిపోయాడు. చూడండి, ఇంట్లో అందరూ ఉంటారు కానీ ప్రార్థనా పర్రాలు నువ్వు అక్కడ అయినప్పుడు నువ్వు అనాల్సిన మాట అది, ప్రభువా రక్షించు. భక్తి గలవారు లేకపోతే, ఇప్పుడు భక్తి తక్కువైపోయింది, దొంగ భక్తి ఎక్కువైపోయింది. భక్తికి దొంగ భక్తికి తేడా ఏంటి? దొంగ అంటే తన స్వకీలను తన చేసే పనులను వేరే వాడికి తెలియకుండా చేసేవాడు. అర్థమైందా? అది దొంగడంటే వాడు. అది ఇంట్లో 4 గుడ్లు ఉంటాయి, 4 గుడ్లు, నలుగురు ఉన్నారు. నువ్వు వంటింట్లోకి వెళ్ళి నోట్లో వేసి గుడుక్కుని మింగొచ్చేస్తావు కదా, నువ్వు దొంగ అక్కడ. అంటే నీ యొక్క ఆకలిని నువ్వు తీర్చుకునే విధానం అంటే ఏంటి? నీ యొక్క ఆలోచనలు నీకు సాటిస్ఫైడ్గా అయిపోయే విధానాన్నే దొంగ అంటారు. నేనని దొంగ అంటే నేను మీకు అర్థమయ్యేలా అందరూ 2వ వచనం చదవండి. చాలామంది వెళ్ళిపోరు కదా ఇలా దొంగలు వెళ్ళే. నేను 2వ వచనానికి ఇంకా వెళ్ళా, మీరు ఎందుకు వెళ్ళిపోయారు? నేను వెళ్ళమన్నానని కదా, అసలు నేను చెప్పట్లేదు. చూడు, ఆయన అంటే ఏంటి? నేను మీకు వెళ్ళాలని లేదు. ఇంకా ఫస్ట్ వచ్చిన దగ్గర ఏమి ఇవ్వలేదు, మనం కంక్లూజన్ ఇవ్వలా. 2వ వచనం దగ్గర అంటే మీరు దాటవేత క్రియ చేసే ప్రతి ఒక్కడో దొంగ. ఈ భక్తి కలో బాగా
ఎక్కువైపోయారు. ఎలాగో చెప్తాను, ఇంకా ఇంకా మీకు అర్థం కావాలంటే అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ మూసుకుంటారు. ఒకరిద్దరు అంటారు, మూసుకున్నారా? అయ్యి బాబా వాళ్ళు మూసుకున్నారు, నేను ఈ నిజమైన దొంగ, కరెక్ట్ దొంగ అనమాట. ఈ దొంగ కార్యాలు, దొంగ భక్తి చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఆయన అదంటాడు, భక్తి లేకుండా ఉండిపోయారు అందరూ. నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు సమయానికి అనుకూలమైన భక్తి చేస్తూ భక్తి లేని మనుషులు అయిపోయారు. నన్ను రక్షించు అంటే ఏంటి? దావీదు నిజాయితీగా నిలబడి దేవుడితో మాట్లాడుతున్నాడు, ఆందోళన పడుతున్నాడు. అంటే ఫస్ట్ మాట మీకు ఇచ్చేది ఏంటంటే ఆందోళన. అలారం ఎప్పుడు మోగించాలంటే నీకు ఆందోళన వచ్చినప్పుడల్లా అలారం మోగించాల్సిందే. ఏ అలారం? మోకాళ్ళకు పని చెప్పాలా, నోటికి పని చెప్పాలా, నీ చేతులకు పని చెప్పాలా, నీ శరీరానికి పని చెప్పాలా. దేవుడి క్రియలను నువ్వు తీసుకునే విధానంలో ఉండాలి అంటాడు. చూడండి, ఆయన విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయారు. అంటే నరులలో విశ్వాసం ఉంచమని వేసిన మొక్క ఎవరు వేశారు? దేవుడు వేశాడు. అప్పటి వరకు ఆ యొక్క దావీదు చుట్టూ ఎవరున్నారట? విశ్వాసులు ఉన్నారు, వాళ్ళు నరులుగా ఉన్నారు. ఈయనేమంటున్నాడు? విశ్వాసం అనేది నరుల్లో నుంచి ఏమైపోయిందట? గతించిపోయింది. గతించిపోవడం అంటే ఏంటి? ఇంటర్మీడియట్కి వచ్చేసింది అమ్మాయి అంటే 10th క్లాసు గతించిపోయింది. ఇంజనీరింగ్కి వచ్చింది అమ్మాయి అంటే ఇంటర్మీడియట్ గతించిపోయింది. గతించిపోవడం అంటే వెళ్ళిపోవడం, గతించిపోవడం అంటే అయిపోవడం, గతించిపోవడం అంటే అక్కడి నుంచి మర్చిపోయే విధానం. అంటే ఏంటి? విశ్వాసులు అన్నవారు మనుషుల్లో లేరు, గతించిపోయారు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారండి. ఇప్పుడు కూడా మనుషులు మెప్పు కోసం, మనుషుల యొక్క ఆలోచనల కోసం, మనుషుల యొక్క ప్రభావాల కోసం విశ్వాసము, భక్తి పెరుగుతుంది, కానీ దేవుడి కోసం మాత్రం ఉండట్లేదు. ఒక్కవేళ అలాంటి ఆందోళనలు ఉంటే, నువ్వు ఉండవనుకో, ఒకవేళ ఉంటే నువ్వు మోగించాల్సింది దేవుడికి అలారమే. హల్లెలూయా. ప్రభువా నన్ను రక్షించు. అలారం అంటే అదే, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను నడిపించు, నీ క్రియల వైపు నన్ను చూసేలాగా నాకు నా బ్రతుకును మార్చవయ్యా అని ఒంటరిగా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆయన చక్కగా వింటాడో. అందుకే ఇందాక నేను చెప్పాను, ఫైర్ స్టేషన్ ఇవన్నీ కూడా ఎందుకంటే క్లియర్ చేస్తే, దారి క్లియర్ చేస్తే మనకి మన యొక్క జీవితంలో చాలా నడవడికలన్నీ మన చుట్టూ ఉన్నదాన్ని బట్టి నేర్చుకోవాలి. హల్లెలూయా. చుట్టూ ఉన్నదాన్ని బట్టి. అంబులెన్స్ వస్తున్నప్పుడు నేను ఏం ఆలోచిస్తానంటే, అంబులెన్స్కే కానీ సౌండ్ లేకపోతే లోపల ప్రాణం పోద్ది. ఆందోళన కలిగేస్తాడు అతను ఆరణ, తెలుసా? ఏ ఆందోళన? ట్రాఫిక్ క్లియర్ అవుదేమో, ట్రాఫిక్ క్లియర్ అవ్వకపోతే లోపల ఉన్న పేషెంట్ చచ్చిపోతాడేమో, అందుకే రాసుకున్నది. నిజమే ప్రభువా, ఒకవేళ మా ట్రాఫిక్ మీకు వచ్చే మార్గంలో క్లియర్ అవ్వకపోతే మా బ్రతికేమైంది? పాడైపోద్ది. ప్రభువా మేము వెళ్ళే మార్గాలన్నీ కూడా మీరు క్లియర్ చేయండి, మమ్మల్ని రక్షించండి, ఆర్థికంగా రక్షించండి, సామాజికంగా రక్షించండి, శారీరకంగా రక్షించండి, కుటుంబ పరంగా మమ్మల్ని రక్షిస్తూనే ఉండండి. ఇది సౌండ్ యువర్ అలారం టు ది గాడ్. హల్లెలూయా. అందుకే ఎప్పుడు మోగించాలి? బాగా ఫుల్గా తినేసిన తర్వాత మోగించలేరు. తినేసాక వస్తుందా భక్తి? రాదు. ఆందోళన ఎప్పుడుంటే అప్పుడు వస్తుంది భక్తి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది భోజనం అయిపోయిందా, పక్కేసావా, లైట్లన్నీ ఆరిపోయి, 2 నిమిషాలు ప్రార్థన చేయినా అయిపోయి, చాలాసేపు 2 నిమిషాలు. తలుపులన్నీ వేసావా, పొద్దుట్లేసి తలుపు తీతావు, తీయడానికి తెల్లవు, తలుపులు వేసావని అడుగుతావు. అసలు నువ్వు చేయాల్సిందేంటి? ముందు ప్రార్థన. హల్లెలూయా. అదే అంటున్నా, మనల్ని ఉద్దేశించి అంటున్నాడు. ఏమని? విశ్వాసులు, చదవండి మాట, విశ్వాసులు నరుల్లో ఉండకుండా గతించిపోయారు, అయిపోయారు, అలా లేరు. ఒకవేళ ఉన్నా వాళ్ళు ఎలా ఉన్నారో 2వ వచనంలో చెప్తాడు. చూడండి ఎలా ఉన్నారు. అందరిలో ఒకరితోనొకరు అబద్ధం అంటే ఏంటండి? అబద్ధం అంటే దేవుడి వాక్యానికి అనుగుణంగా ఉంటూ అనుగుణంగా లేనని చెప్పడం అబద్ధమే. దేవుడి వాక్యానికి అనుగుణంగా లేకుండా దేవుడి వాక్యానికి అనుగుణంగా ఉండడం చెప్పడం కూడా అబద్ధమే. 2 అబద్ధాలే. చూడండి ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. అందుకు నాకు ఆందోళన. ఎందుకు? నా మీద ఒకరికి, ఒకరి మీద ఒకరికి ఏమవుతున్నాయట? అబద్ధాలు పెరిగిపోతున్నాయట. అబద్ధం అంటే లేనిది చెప్పడం అబద్ధమే,
ఉన్నది చెప్పకపోవడం అబద్ధమే. చూసుకోండి, రెండు ఉంటాయి. అంటే అబద్ధాలు ఎలా ఉంటాయంటే లేని ఉన్నాయని చెప్తారు, ఉన్నాయి లేనని చెప్తారు. క్రైస్తవంలో గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏర్పరిచిన మార్గంలో, దేవుడు ఏర్పరిచిన క్రియల్లో, దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటంటే నీతిగా బ్రతుకు, నిజాయితీగా బ్రతుకు. ఏదైతే భక్తి ఉంటుందో, ఏదైతే క్రియలు ఉంటాయో అవి అబద్ధాలాడని భక్తి ఉండాలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అబద్ధాలాడేవాడిని దేవుడు ఏం చేస్తాడా? నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు, నీ పని నాకు అవసరం లేదో. ఒక వ్యక్తి ఒక విషయం కోసం ఆశపడి ఎవరి దగ్గరకో ఏదో ఇస్తారని వెళ్ళి, ఒరే నువ్వు వెళ్ళావు కదరా బాబు అంటే నేను వెళ్ళలేదని చెప్తే, వెళ్ళలేదని చెప్పిన మాట అలాగే ఉంది. జబ్బును మాత్రం కుటుంబం అంతా వంశం తెచ్చుకుంది. పేరు అనవసరం మనకి. అదే చెప్తున్నాను, క్రియల ప్రకారం నువ్వు ప్రార్థన చేస్తున్నావా అని అడుగుతారు పాస్టర్ గారు నిన్ను. నువ్వేమంటావు? మా టైల్స్కి తెలుసండి బాబు, నా మోకాలకు తెలుసు. టైల్స్కి మోకాలకు దేవుడికి తెలియాలి. హల్లెలూయా. టైల్స్కి మోకాలకి తెలియడం ఏంటి? అబద్ధాలాడే ఆలోచనలు నీకుంటే, ఆ ఆందోళన నీకుంటే దేవుణ్ణి అడిగేమని, దేవా రక్షించు, నన్ను రక్షించు. అప్పుడు అలారం మోగించు. నీ బిడ్డలు కూడా నువ్వేది విత్తుతావో నీ బిడ్డలో అదే కోస్తారండి. ఎవరో కోయరు, నీ బిడ్డలే. చూసుకోండి, మనం ఏది విత్తుతామో వాళ్ళు ఖచ్చితంగా అది కోస్తారు. అందుకే అబద్ధములాడే పెదవులు దేవుడు నీ నుంచి తీసివేయనుగాక. తీసేయాలది. తర్వాత అంటాడు చూడండి, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో కలుగుతారు. లోపల మాత్రం మోసం ఉంటుందట, పెదాల మీద మాత్రం చాలామంది అంటారు తేనె మాటలు మాట్లాడుతున్నారండి. తేనె మాటలు అంటే ఏంటి? లోపల కత్తులు ఉంటాయి. కత్తి ఎక్కడి వరకు వచ్చేస్తుంది? నోటి వరకు వచ్చేస్తుంది. పెదాలు మంచి అమ్మా అంటారు. అమ్మా తేనె మాటలు మాట్లాడేవాడు ఆదికాండంలో చూపించడం మనకు ఒకడు. ఎవడు? హలో ఏం చేస్తున్నావు? అది ఉన్నాను. నువ్వేం చేస్తున్నావు? మామూలుగానే ఉన్నాను. నువ్వు అన్ని పళ్ళు తిన్నావా? తిన్నాను. నువ్వు ఆ పండు తిన్నావా? ఆ పండు తింటే నీకు పవర్ వస్తుంది అన్న వెంటనే మేడం గారు ఏం చేశారు? టింగుమని తినేశారు. తిని వరకు తెలీదు ఏ మాట. మోసకరమైన పెదాలు, మోసకరమైన ఆలోచనల నుంచి, మోసకరమైన క్రియల నుంచి వచ్చిన తేనె పిలుపు మాటలు ఎప్పుడు తెలిసింది ఆవిడికి? సిగ్గు వచ్చిందిగా అప్పుడు. అలాంటి ఆందోళన మనకు జరగకూడదనే బైబిల్ నుంచి దేవుడు అనేక సార్లు మనకు చెప్తున్నాడు, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు. నువ్వేది విత్తుతావో అదే కోస్తావు. చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో నువ్వేది విత్తుతావో అది కోయడానికి సిద్ధపడిపో. యాకోబు ఏసావు కథలో యాకోబు ఏం విత్తాడో మరలా వాళ్ళ బిడ్డ దగ్గర అదే కోసాడు. ఆయన టైము లేట్ అయిందేమో కానీ ఆయన చేసిన టైమింగ్ మాత్రం లేట్ అవ్వలే. అదే వస్త్రం, అదే రక్తపు మరకలో అక్కడ వాళ్ళ బాబుకి ఇచ్చాడు, ఇక్కడ వాళ్ళ బాబుకి కొడుకులు తెచ్చి ఇచ్చారు. ఏమని? నీ అన్న తమ్ముడిని చంపేసింది, తమ్ముడు గుర్తుగా నీకేమిస్తున్నాను? వస్త్రం ఇస్తున్నాను. అందుకే ఇచ్చకములాడే పెదాలు దేవుడు నీ దృష్టిలో ఉండకూడదని అనుకుంటున్నాడో అలాంటివి కానీ ఉంటే దేవుడిని అడుగు ఆందోళనతో, ప్రభువా నన్ను క్షమించు. చాలామంది అడుగుతుంటారు, ఎందుకు? బైబిల్లో మంచి చెప్పాలి కదా, చెడు కూడా చెప్పుద్ది. అలా ఉండకూడదని చెప్పుద్ది. బస్సులో ఫస్ట్ ఎయిడ్ కిట్ అని ఉంటుంది. బస్సులో మీరు ఎక్కినప్పుడు చూసారు ఎప్పుడైనా? ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎందుకు ఉంటుంది? దెబ్బలు తగలాలని పెట్టారు. అది ఒకవేళ తగిలితే ఆ కట్లు కట్టుకోండి అని చెప్తారు. బండిలో కూడా ఉంటుంది ఫస్ట్ ఎయిడ్ కిట్ ఒకటి. అవి ఎవడో వాడ్డా, కానీ ఎందుకు ఇస్తారు? ఇబ్బందులు కలిగితే హెల్మెట్ ఉంటుంది కదా. ఇంకా మీకు అర్థం కాలేదు, హెల్మెట్ అనేది ఉంటుంది. హెల్మెట్ ఎందుకు? కింద పడిపోతే బుర్ర పగలకూడదని. అంటే నువ్వు హెల్మెట్ తయారు చేయనండి, నా బుర్ర పగలాలనా అని అడిగితే ఆడేం చేస్తాడు? బైబిల్ కూడా అంతే. ఆయన అడుగుతున్నాడు, మొన్న బైబిల్లో మంచి చెప్పాలి కదండి, ఎందుకు అంత చెడు రాశాడు? బైబిల్ ట్రాన్స్పరెంట్గా ఉండే పుస్తకం, దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే చెడుని మంచిని క్లియర్గా చూపించాడు. మార్గం నీదని చెప్పాడు. హల్లెలూయా. ఈయన కూడా చెప్తున్నాడు, ఆందోళన పడమాక నువ్వు. ఇర్మియా ప్రవక్త అంటాడు 8వ వచనంలో, అది చూడండి, ఎవరి నాలుకట? వారు. బైబిల్లోనండి వారు, వీరు, తను, ఈయన,
నీవు అన్నప్పుడు ఎవరిని పెట్టుకోవాలి తెలుసా? ఎవరిని? మనం చెప్పిన పరకాయ ప్రవేశం. నువ్వే. వారు అంటే శత్రువులు, వారు అంటే నీకు విరోధులు, వారు అంటే నీకు వ్యతిరేకమైన పన్నాగాలు పన్నిన వారు. చూడండి, చదవండి అమ్మా, చదవండి. 9:8 ఒకసారి చదువు తల్లి. వారి నాలుక ఘాతక బాణము, అది కాపట్యము పలుకుచున్నదే. ఒకడు మనస్సులో పంచనాభిప్రాయం ఉంచుకుని వంచనాభిప్రాయం ఉంచుకుని నోట తన పొరుగువానితో సమాధానంగా మాట్లాడు. అంటే ఇది ఇంత పెద్ద వచనం కదా. ఏముంటుందంటే మనసులో ఒకటి పెట్టుకుని నోటితో ఒకటి మాట్లాడటం. మనసులో ఒకటి పెట్టుకుంటాం. మనసులో మనుషుల మీద బేభత్సమైన కక్ష, బయట చెల్లి ఎలా ఉన్నావు, లోపలేమో అగ్నిపర్వతాలు, నోట్లోంచేమో ఇసుమొక్కలు, లోపలేంటి, లోపల నిప్పుల కొంపడే, బయటకు వస్తులోకి అమ్మో స్వీట్ ఐస్ క్రీమ్, మొత్తం ఏంటి అరుణ్ ఐస్ క్రీమ్స్, మెక్డో అన్నీ వచ్చేస్తాయి నోట్లోంచి. అయ్యా అంటున్నాడు ఆయన. అలాంటి మోసకరమైన హృదయాలు, అలాంటి మోసకరమైన క్రియలు నాలో ఉన్నాయేమో ఆందోళన, దాని నుంచి నన్ను రక్షించు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి ఈ క్రియలు ఉండవండి అన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరికీ ఉంటాయి, నాతో సహా అందరికీ. నేనేమి దానికి తీసివేసేవాడిని కాదు, పక్కన ఉన్నవాడిని కాదు, నాకు కూడా ఉంటాయి. నాకు కూడా దాని నుంచి రక్షించు ప్రభువా అని ఆందోళన చెందుతూ దేవుణ్ణి అడిగితే ఆయన కాపాడతాడు. హల్లెలూయా. అది దీంట్లో తారతమ్యాలు ఏమీ లేవు. దేనికి? పాపానికి. దేవుడికి వ్యతిరేకంగా ఆలోచించేది ప్రతిదీ పాపమే. ఆ పాపానికి తారతమ్యాలు ఏమీ లేవు. ఆ ఆందోళనకు నీలో వచ్చినప్పుడు దేవుణ్ణి శక్తివంతంగా అడగాలి. ఏమని? ప్రభువా నన్ను రక్షించు, 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 నన్ను కాపాడు అంటాడు ఆయన. ఈ 2 వచనాలు అయిపోయిన తర్వాత వీళ్ళకి ముగింపు పలికే ప్రభువా అని చదవండి ఒకసారి. 3వ వచనం. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బెంకములాడు నాలుకనన్నిటినీ కోసివేయము. అలా చాలా స్ట్రాంగెస్ట్ వర్డ్స్ అండి ఈ దావీదు రాసిన కీర్తన అన్నిటిలోని. ఒకడు నాలుక కోసేయి, ఒకడు పేక తీసేయి, ఒకడు పెదాలు కోసేయి అని అంటాడు ఆయన. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఈ కీర్తనలో. ఎలా అంటే ఏమంటాడంటే, ఎవడైతే తప్పు మాటలు మాట్లాడతాడో ఆ పెదాలని, ఆ నాలుకను ఏమంటాడో కోసే. ఇక్కడ 2 మాటలు ఉంటాయి. నాలుకను కోసైతే మాట రాదు, పెదాలను ఎందుకు కోసేమన్నాడు ఆయన? నాలుక లేకుండా పెదాలతో మాట్లాడచ్చు. తెలుసా? చాలామంది పెదాల మీద ఏమండేస్తారట? బూర్లు. మామూలుగా అయితే బూర్లు, పప్పలు అంటారా మీరు? అలాంటి పప్పలు అనకుండా కోసేయమన్నాడు ఆయన. ఇచ్చకములాడే పెదాలు మనకుంటే, ఇచ్చకములాడే పెదాలు మీ శత్రువులకుంటే, పోనీ మీకు కాదు, మీ శత్రువులకుంటే దేవుడిని అడగండి, ప్రభువా పెదాలు ఆ నాలుక కోసివేయమే. గుర్తుపెట్టుకో, నువ్వు అలా అడిగినప్పుడు నిన్ను ఇంకొకటి అడుగుతాడు. మళ్ళా నువ్వు ఇంకొకరికి ఎలా ఉంటావు? నీకు శత్రువులు ఉన్నప్పుడు నువ్వు ఇంకొకరు ఖచ్చితంగా ఏమవుతావు? శత్రువు అవుతావు. ఇంకొకరు అడుగుతాడు. వినోద్ అన్నవాడు అడుగుతున్నాడు ఏమని? నాకు వ్యతిరేకంగా మాట్లాడే నాలుక, నాకు వ్యతిరేకంగా మాట్లాడే పెదాలు కట్టే అన్నప్పుడు ఇంకొక ఆయన అడుగుతారు ఏమని? నాకు వ్యతిరేకంగా మాట్లాడే పెదాలు నాలుక కట్టే. నేను ఉండొచ్చు, దాంట్లో నేనుండొచ్చు. నేను పెద్ద పేషాలకి ఏం పోను, నేనుండొచ్చు. అలా ఉండకూడదనే ఆందోళనతోనే ప్రార్థన చేయమన్నాను. హల్లెలూయా. అలాంటి బ్యాచ్లో నేను ఉండకూడదు. అలాంటి బ్యాచ్లో నేను ఉంటే నా బ్రతుకంతా శాపాలకి, అన్యాయాలకి బలైపోద్ది ప్రభువా అంటూ 4వ వచనం చూడండి. 4వ వచనం ఇంకా చూడండి. 4వ వచనం అంటాడు, మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకుందరు. ఇక్కడెక్కడో మాట చెప్పాలండి చాలామంది. చూసా నా నాలుక, చూసా ఎంత ఉందా? ఏంటిది? నాలుగు పోయినా ఎంత ఉందా? ఏంటి? మచ్చట. ఈవిడంటేనంట జరిగిపోద్దంట. అమ్మో వర్షం కురాల, నన్ను ఎండలు తగ్గాలనుకోపోని. ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువైపోయినాయిగా, ఎండలు తగ్గునుగాక అను. నాలుక మచ్చ కలిగిందని నన్ను ఏమనకంటారు. చాలామంది ఏమంటారు, దాని నోట్లో నోరెందుకు ఇచ్చారో బాబు. దేవుడు కూడా ఏం చేయలేండి నేను మాట్లాడితే. పనికి మళ్ళీ మాటలువి. నువ్వు మాట్లాడితే దేవుడు మాట ఇచ్చిందే, దేవుడు మాట ఉంచుతుందే, దేవుడు నిన్ను నడిపిస్తుందే దేవుడు. హల్లెలూయా. దేవుడు అదే అంటున్నాడు ఆయన. ఏమని? మా నాలుక మా ఇష్టం. చాలామంది వాక్ స్వాతంత్రం లేదా, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఏమంటారా?
ఆర్టికల్ 19 లేదా, ఆర్టికల్ 24 లేదా అంటున్నారు. వాక్ స్వాతంత్రం లేదట. ఏది పడితే అది మాట్లాడేదానికి ఈ లోకం ఒప్పుకుంటుందేమో కానీ దేవుడు ఒప్పుకోడండి. ఏది పడితే అది మాట్లాడడానికి మనం ఏమాత్రం అర్హులం కాదు. అందుకే అంటున్నాడు ఆయన ఏమనంటే, ఏ పెదాలైతే ప్రభు ఎవడని అనుకుంటున్నాడో ఆ పెదాలను మా దగ్గర నుంచి రాకుండా ముగింపు పలుకు. హల్లెలూయా.